వ్యాపారం తీసుకునే ఏది వచ్చినా అది చేసేస్తే ప్రేమ మహాగణుడవు తండ్రి, పరిశుద్ధుడవు నాయన, నిత్య నివాసమైన దేవుడవు తండ్రి, సర్వాధికారం కలిగిన దేవుడవు, సర్వశక్తిమంతుడవు దళ తండ్రి ప్రభువా, సువార్తను తండ్రి ప్రభువా స్టార్ట్ చేయడానికి మీరు కృప చూపినందుకు వందనాలు, స్తోత్రం ప్రభువా. మీ దాసుని ద్వారా తండ్రి ప్రభువా విత్తబడినటువంటి వాక్యానికి తండ్రి ప్రభువా నీరు కట్టి ఫలింపచేయండి తండ్రి. యేసయ్యా తండ్రి ప్రభువా, ఎంతమంది అయితే తండ్రి ప్రభువా వినగలుగుతున్నారో వారి యొక్క హృదయాలలో కార్యం చేయవలసిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాం తండ్రి. దేవాయన తండ్రి ప్రభువా, నువ్వు పాపుల రక్షకుడు, పాపులను ప్రేమించి తండ్రి ప్రభువా వారిని నేను తండ్రి ప్రభువా పరలోక రాజ్యం ఇవ్వడం కోసం తండ్రి ప్రభువా ఈ లోకానికి వచ్చి తండ్రి ప్రభువా కల్వరి శిలువలో బలియాగమై మరణించి పాతిపెట్టబడి తిరిగి 3వ దినమున లేచినటువంటి దేవుడు గనుక తండ్రి యేసయ్య అనేకులు తండ్రి ప్రభువా నిన్ను తెలుసుకొని తండ్రి ప్రభువా పాపములు క్షమించే దేవుడు గనుక నీ సన్నిధికి అనేకులు రాగలుగునట్లు తండ్రి ప్రభువా మీ కృపను తండ్రి ప్రభువా కుమ్మరించమని దేవాయన తండ్రి ప్రభువా ముందుకు మేము వెళ్తుండగా మాకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి బతిమిలాడి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. జై రక్షకుడైన యేసుక్రీస్తుకే జై, పాపుల రక్షకుడైన యేసుక్రీస్తుకే జై, హల్లెలూయా హల్లెలూయా. ఆడు వస్తామ గడు త్వరగా పరిగెత్తు ఒకదాని పో కరుణము మరణము చూసి కరుణము మరణము చూసి కలుగదు మారు మనసు. ప్రవచనములు సంపూర్ణములాయను, ప్రవచనములు సంపూర్ణములాయను, యోధులు తిరిగి వచ్చుచున్నారు, యోధులు తిరిగి వచ్చుచున్నారు. రండి రండి యేసుని కూర్చుకుంటివి పాపమునిలయో కాలము దండాయే, కూర్చుకుంటివి పాపమునిలలో కాలము వేదంబాయే. ప్రభువును నీవు మరచిపోతివి, ప్రభువును నీవు మరచిపోతివి, పాడైన రూపం రక్షించుటకు పాపమునే తన రక్తము కాచి, పాటుపడే తన రక్తము కాచి, పాపమును యేసులేని పాపికాశ్రయమేలేదు, యేసులేని పాపికాశ్రయమేలేదు. ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ యొక్క మరి సాయంకాల సమయంలో మీకు శుభములు తెలియజేస్తా ఉంటున్నా. మరి దేవుని మాటలు పరిశుద్ధ గ్రంథంలో వాక్యంలో వ్రాయబడి ఉన్నది.
మరి ఎవరి వల్లనూ రక్షణ కలగదు, ఈ నామమునే మనం రక్షణ పొందవలను గాని ఆకాశం క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామున రక్షణ పొందలేమని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తా ఉంటుంది. కాబట్టి ఆకాశం క్రింద మరి ఏ నామున రక్షణ, ఎవరికి రక్షణ అంటే సమస్త మానవులకి రక్షణ. సమస్త మానవులు రక్షింపబడాలి. ఏ నుండి రక్షణ? బైబిల్ గ్రంథం చెప్పే మాట ఏంటంటే మనుషుడు పాపం నుండి శాపం నుండి విడుదల రక్షింపబడాలా. ప్రియమైన వాళ్ళరా, మానవుడు పాపం నుండి శాపం నుండి రక్షించబడాలా, విడుదల పొందాలా, విమోచింపబడాలా. ఇది మానవుడికి చాలా కష్టతరమైన విషయం. మానవుడు మరి కష్టతరముగా ఆ యొక్క కార్యము అంటే ఈ పాపములో కూరుకుని ఉన్నాడు. రక్షించే వారు లేక ఈ భూలోకమంతా కూడా ప్రభువుకు దూరంగా ఉంటున్నారని, దేవునికి దూరంగా ఉంటున్నారు సెలవిస్తబడతా ఉంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మరి పాపం నుండి ఏ మానవుడు విడిపిస్తాడు అని చెప్పే మాట ఏంటంటే ఏ భేదం లేదు, అందరిలో పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తా ఉంది. ఏ భేదం లేదు. మరి మన నల్లవారిని తెల్లవారిని ఆదేశించిన భేదం లేదు, కానీ అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతా ఉంటున్నారు. అందుకనికే ఈ లోకంలోకి 2020 సంవత్సరాల కిందట దేవుడు ఒక మనిషి అవతారంలో యేసు అనేటువంటి పేరుతో ఈ లోకంలోకి వచ్చుంటున్నాడు. ఆయన 2020 సంవత్సరాల కిందట మనందరి నిమిత్తం ఈ భూలోకంలో జన్మించుంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ నెల 25వ తేదీ ఆ క్రిస్మస్ సందర్భంగా క్రీస్తు యొక్క పుట్టుక వేడుకలు జరుగుతూ ఉంటున్నాయి. సకల ప్రపంచంలో జరుగుతూ ఉంటున్నాయి. అప్పుడు మరి ఆయన పుట్టినప్పుడు చెప్పిన మాట ఏంటంటే దావీదు పట్టణమందు నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. మనం రక్షించేవాడు, మన పాపం నుంచి విడిపించేవాడు, పాపం నుంచి మరి మనల్ని కాపాడేవాడు ఎవరంటే ప్రభువైన యేసు క్రీస్తు వారు. కాబట్టి రక్షకుడు మన కొరకే పుట్టి ఉన్నాడని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తా ఉంది. ఈయన మన పాపం నుంచి, మన అపరాధం నుంచి మనం విడిపించేటువంటి వ్యక్తి. ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క సమయంలో ఎలాగాయన విడిపించగలడు, ఎలాగాయన మనల్ని కాపాడగలడు, ఎలాగాయన విమోచించగలడు అంటే మనందరి పాపముల కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణం పొందాడు. అనగా మన పాపములను, మన యొక్క పాపపు శిక్షను, మన యొక్క తప్పులను, మన పాప శిక్ష యొక్క ఆ భారాన్నంతా కూడా ఆయన భరించి తన శరీరం పైన వహించుకొని చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన వాడుగా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క సమయంలో యేసు క్రీస్తు వారు మనందరి కొరకు ఇంత గొప్ప కార్యం చేస్తున్నారు. కాబట్టి ఆ ప్రభువైన యేసు విశ్వాసం, నమ్మకం ఉంచుతామో అప్పుడు ఆయన మనం రక్షిస్తాడు, మనం కాపాడుతాడు, మనం భద్రపరుస్తాడు, మనం విమోచిస్తాడు. మనం ఈ లోకంలో పాపం నుంచి విడిపింపబడిన వారమై దేవుని రాజ్యములకు చేరుతాము. అందుకొరకు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి దేవుడి ప్రేమ ఎంత గొప్పదో గుర్తించండి. ఆ ప్రేమ చాలా గొప్పది. ఆయన మన అందరినీ ప్రేమించిన వాడుగా మరి ఎంతో గొప్పదిగా ఉంటున్నది. కాబట్టి ఆ ప్రభువైన యేసునందు నీ విశ్వాసం ఉంటే మరి రక్షింపబడతావు, నిత్య జీవం పొందుతావు, పాప క్షమాపణ పొందుతావు, మనకు నిత్య జీవం అనుగ్రహింపబడుతుందని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తా ఉంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ వారు గొప్ప ఆత్మరక్షణ పొందుతారు. ప్రాముఖ్యంగా ఈరోజు సాయంత్రము మరి 7 గంటలకి సోదరుడు దుర్గయ్య గారి ఇంటి వద్ద సెమీ క్రిస్మస్ మీటింగ్ ఉంటుంది. అందరూ కూడా ప్రేమపూర్వక ఆహ్వానిస్తుంటున్నాం, రండి. అంత మాత్రమే కాదు, మరి ఐటీ కాలంలో హెబ్రోను ప్రార్థన మందిరం, రామగుడ వెళ్ళే రూట్లో హెబ్రోను ప్రార్థన మందిరం ఉంటుంది. కాబట్టి అక్కడికి వచ్చే మీరు ఎప్పుడైనా సరే యేసుక్రీస్తు వారి గురించి విశ్వసిస్తారు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు ఆరాధన ఉంటుంది. మరి అంత మాత్రం గారు క్రిస్మస్ సందర్భంగా మరి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాం. రండి, దేవుడి దీవెనలు పొందండి. కట్టుబడి స్టేట్ కూడా మీకు మీటింగ్ ఉంటుంది ఇక్కడ. కాబట్టి రావాల్సిందిగా ప్రభువు నామమున మీకు మనవి చేస్తుంటున్నాం. చెప్పండి, ప్రభువైన యేసుక్రీస్తు వారికే హల్లెలూయా. మీ నిమిత్తం మేము ప్రార్థిస్తాం. కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ప్రతివారును నశింపక నిత్య జీవం పొందునట్లు
అనుగ్రహించను. ప్రభువైన యేసు వారు ఈ విధముగా సెలవిస్తున్నారు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పరిశుద్ధ గ్రంథము బైబిల్ సెలవిస్తున్నదేమనగా, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చునని బైబిల్ సెలవిస్తున్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఇలా చెప్పెను, అదేమనగా, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచు ప్రతివాడును చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసించు ప్రతివాడును ఎన్నటికి చనిపోవడని ప్రభువు వారు సెలవిస్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలంటే మరి మీకు దగ్గరలోనే ఐటీ కాలనీలో మరి హెబ్రోను ప్రార్థనా మందిరం ఉంది. అక్కడ మీరు ఎప్పుడు వచ్చి కూడా యేసుక్రీస్తు వారి గురించి విషయంగా తెలుపుతాము. ఈ నెల 25వ తేదీ క్రిస్మస్ సందర్భంగా మరి అక్కడ ప్రత్యేకమైన కూడిక ఉంటున్నది. దైవ సేవకులు వస్తారు, మీ నిమిత్తం ప్రార్థిస్తారు, దేవుని వాక్యం బోధిస్తారు. అలాగే 31st నైట్ కూడా వాచ్ నైట్ సర్వీస్ ఉంటుంది. దేవుని మాటలు ఉంటాయి, వాగ్దానాలు ఉంటాయి. కాబట్టి అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం. కాబట్టి రండి, దేవుని పొందవలసిందిగా ప్రభువును మీకు మనవి చేస్తున్నాం. మీ నిమిత్తం ప్రార్థిస్తాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మీకెంతో వందనాలు చెల్లిస్తా ఉంటున్నాం. ఈ సమయంలో ప్రభా, మీ వాక్యం బట్టి వందనాలు, మీ స్వరం బట్టి స్తోత్రాలు, జీవం కలిగిన మాటలను బట్టి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. తండ్రి, అందరిని రక్షించండి. నిత్య రక్షణ, నిత్య జీవం మా ప్రభువైన యేసుక్రీస్తులో ఉందని తండ్రి తెలుసుకోవడానికి చూపిన కృపకే స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాం. మీ స్వరం పెంపచేయండి తండ్రి. రావాల్సిన వారి మరి దేవుని యొక్క ఆశీర్వాదాలతో నింపవలసి మనవి చేస్తుంటున్నాం. కృప చూపించవలసి మనవి చేస్తూ, మీరు చేసే మేలు బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. చెప్పండి, ప్రభువైన యేసు క్రీస్తుకే, లోక రక్షకుడైన యేసు క్రీస్తుకే, పాపుల రక్షకుడైన యేసు క్రీస్తుకే, నిత్యజీవిచ్చే యేసు క్రీస్తుకే హల్లెలూయా. మరియు పరిశుద్ధ గ్రంథము బైబిల్ సెలవిచ్చుచున్నదేమనగా, ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవితమెవ్వరికి నీ జీవితమెవ్వరికి ఈ లోకములో జీవించు జీవితమంత జీవితమెవ్వరికి నీ జీవితమెవ్వరికి. లైట్ ఎందుకు పెట్టినావు? యేసుని స్వీకరించు, క్రీస్తుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. కనికరమందైశ్వర్యుండు నిన్ను వాత్సల్యముతో విమోచించెను. కనికరమందైశ్వర్యుండు నిన్ను వాత్సల్యముతో విమోచించును. భయంకరమైన పాపము నుండి విడిపింప నిన్ను వెదకి వచ్చే. భయంకరమైన పాపము నుండి విడిపింప నిన్ను వెదకి వచ్చే.
యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. మా గ్రామస్తులారా, మీకందరికీ కూడా యేసుక్రీస్తు నామమున శుభ వందనాలు తెలియజేస్తున్నాం. మేము తెలియజేయడం ఏమనగా, రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు మానవ రూపంలో జన్మించి ఆయన మానవుల యొక్క పాపములన్నిటినీ కడిగివేయడం కోసమై ఈ లోకానికి వచ్చినటువంటి దేవాది దేవుడు, దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చినాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఆయనకు పేరు కలదు. కాబట్టి ఆయనను ఎంతమంది అయితే అంగీకరిస్తారో, ఆయనను ఎంతమంది అయితే ఒప్పుకుంటారో, ఈయనే దేవుడని, ఈయనే నిజమైనటువంటి దేవుడని, ఈయన తప్ప వేరే దేవుడు లేడని అంగీకరించి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఆయన ఉండేటటువంటి పరలోక రాజ్యంలో ఆయన తీసుకొని పోవడానికి తిరిగి రానంటున్నాడు. ఆయన కల్వరి శిలువలో లోక పాపముల నిమిత్తమై మరణించి మరియు పాతిపెట్టబడి మూడవ దినమున మృత్యుంజయుడై పునరుత్థానుడై లేచినటువంటి దేవుడు. కాబట్టి ఆయనని ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు మరణించిన తరువాత ఆయన పరలోక రాజ్యంలో నిత్యము దేవునితో నివసించేవారుగా ఉంటారు. కాబట్టి ఆయనను అంగీకరించు ప్రతి ఒక్కరు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన వెంబడించే వారిగా ఉన్న వారందరూ కూడా ఆయన రాజ్యంలో ఉంటారు. కాబట్టి పాపములన్నిటినీ క్షమించడానికి ఆయన ఒక్కడికే మాత్రమే అధికారం ఉంది, ఇంకా ఎవరికి కూడా అధికారం లేదు. కాబట్టి ఈ విషయాన్ని మీకు తెలియజేయడానికి మేము వచ్చి ఉంటున్నాం. దయచేసి యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి నీ పాపం నుంచి విముక్తుడు కమ్మని మనవి చేస్తూ ఈ చిన్ని విషయాన్ని మీకు తెలియజేస్తూ వస్తున్నాం. ఆమె. ప్రియమైన వాళ్ళారా, మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలంటే ఐటీ కాలనీలో హెబ్రోన్ ప్రార్థనా మందిరం ఉంది, బ్రాహ్మణగూడ వెళ్ళే రూట్లో. అక్కడ మీరు ఎప్పుడు వచ్చి కూడా యేసుక్రీస్తు వారి గురించి విస్తరంగా తెలుపుతాము. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల దైవారాధన ఉంటుంది. అలాగే ఈ నెల 25వ తేదీ క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేకమైన కూడిక, క్రిస్మస్ సందర్భంగా క్రీస్తు పుట్టిక నుంచి ప్రత్యేకమైన కూడిక ఉంటుంది. అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం. 30% నైట్ కూడా మరి వాచ్ అండ్ సర్వీస్ కూడా ఉంటుంది. రండి, దేవుని దీవెనలు పొందవలసిందిగా ప్రభువునామమున మీకు మనవి చేస్తుంటున్నాం. మీ నిమిత్తం మేము ప్రార్థిస్తాం. ఈ రోజు 7 గంటలకి సోదరుడు దుర్గా ఇంటి వద్ద సెమీ క్రిస్మస్ మీటింగ్ ఉంటుంది. అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం. ప్రేమగల తండ్రి, పరలోకవంతన మా దేవ, వస్తున్నాం ప్రభు యేసయ్య. మీ యొక్క ఆత్మూర గ్రామంలో సువార్త చేయుచుండగా ఆది నుంచి అంత వరకు మాకు తోడుగా ఉన్నది పొందాలు చెల్లిస్తున్నాం ప్రభు యేసయ్య. అవును ప్రభు, మీ యొక్క మాటలు అందరూ విని మన జీవితంలో పాపాలు ఒప్పుకొని ఈ లోక రక్షకుడు మా కొరకై వచ్చాడని నమ్మేలాగా చేయండి ప్రభు యేసయ్య. ఆది నుంచి అంత వరకు మాకు తోడుగా ఉండమని ముందుకు నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. చెప్పండి, ప్రభువైన యేసుక్రీస్తుకే, లోక రక్షకుడైన యేసుక్రీస్తుకే, పాపుల రక్షకుడైన యేసుక్రీస్తుకే హల్లెలూయా. 49,346 కానీ అలా టైం అయిపోయింది. ప్రేమ ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు. ప్రభన్న మీ ఇంటి వైపు, మీ ఇంటి వైపు పడి సైడ్ పడి, సైడ్ పడి. ఇలలో తావేది ప్రేమ ద్రోహులే గాని ప్రేమ ద్రోహులే గాని ప్రియముల చేరరు అని
చేరిన చెలి కాడగురా, చేరిన చెలి కాడగురా, సమయమిదే కరుగిడరా, సమయమిదే కరుగిడరా. పక్క జరుగురా, పక్క జరుగురా, పక్క జరు, పక్క జరు, అక్కడ జరపరాలని చిందినమా యేసుకు సమమెవరు. రుతిక్ ప్రజలారా, పక్క జరుగురా, పక్క జరు. మనుష్య కుమారుడు అంకుల్ అంకుల్ జరగలేదు. మనందరినీ ప్రేమించి రక్షణ నిమిత్తమై ఆయన మనుష్య కుమారు రూపంలో ఈ భూమి మీద జన్మించి మనందరి కొరకై తన ప్రాణాన్ని శిలువలో కార్చి ఆయన చనిపోయి 3వ రోజు తిరిగి లేచాడు. ప్రజలారా, అయ్యా మోసపోయదు, అమ్మ, అక్క, అన్నలు, తమ్ముళ్ళు ఎవరైనా దేవుడు రానంటున్నాడు. మనందరి కొరకై ఈ భూమిలో జన్మించి ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. ఎందుకంటే ఒకరి గురించి, ఒక మనిషి కోసం ఎవరు కూడా ప్రాణం ఇవ్వరు. కానీ ఆ మహోన్నతమైన దేవుడు మనందరి కొరకై ఈ దేశంలో, ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరి కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించాడు. అందుకే దయచేసి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. మనందరి కొరకు ఆయన ప్రాణం అనిపించాడు. ఆయన రక్షణ నిమిత్తమై, మన పాపంల క్షమాపణ నిమిత్తమై ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చాడు. కనుక ప్రజలందరూ కూడా మరి ఆ మహోన్నతమైన దేవుడు క్రిస్మస్ 20న మరి ఆయన ఈ భూమి మీద మనుష్య కుమార రూపంలో జన్మించాడు గనక మరి సువార్తను అందరూ తెలుసుకొని నిజమైన దేవుని తెలుసుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని మనకు పరిశుద్ధ గ్రంథం సెలవిస్తా ఉన్నది. నేనే మార్గము, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని మనకు దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. ప్రభు సెలవిస్తా ఉన్నాడు. లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడను నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించను. బైబిల్ గ్రంథము మనకు సెలవిస్తా ఉన్నది. ప్రజలారా, ఎవరైనా కానీ సత్యాన్ని తెలుసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఎలానగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. కనుక ప్రతి ఒక్కరు కూడా మరి తెలుసుకోవాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోకి వచ్చనను వాక్యం నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. కనుక ప్రతి ఒక్కరు మరి సత్యదేవుని తెలుసుకోవాల్సిందిగా. లైట్ ఎందుకు లైట్ ఆడుంది, ఫ్లాష్ లైట్ పాపము నిలలో కాలము వేదంబాయే, ప్రభువును నీవు మరచిపోతివి, ప్రభువును నీవు మరచిపోతివి, పాడైపోయి రూపం కడకి లోకము వదలెదవు, కడకి లోకము వదలెదవు. యేసులేని చొప్పికశయమే లేదు, యేసులేని చొపాపికశయమే లేదు. ప్రభు యేసు శిలువలో వేలాడే పాపిని రక్షించుటకు, ప్రభు యేసు శిలువలో వేలాడే పాపిని రక్షించుటకు, పాపి పడే తన రక్తము కాచి, పాటలు పడే తన రక్తము కాచి, పాపపు ముళ్ళను విరచి
కడకి లోకము వదలెదవు, కడకి లోకము వదలెదవు. యేసు లేనిచు పాపిక శ్రయమే లేదు, యేసు లేనిచు పాపిక శ్రయమే లేదు. ప్రేమతో క్రీస్తు నిన్ను పిలిచెను, ప్రియుడా త్వరపడి రమ్ము. ప్రేమతో క్రీస్తు నిన్ను పిలిచెను, ప్రియుడా త్వరపడి రమ్ము. ఆయన యందు నమ్మికయుంచిన, ఆయన యందు నమ్మికయుంచిన, ఆయన నీ శరణగును. కడకి లోకము వదలెదవు, కడకి లోకము వదలెదవు. సెలవిస్తున్నారు. ప్రియమైన వాళ్ళ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ యొక్క సాయంకాల సమయంలో మీకు శుభములు తెలియజేస్తుంటున్నా. క్రిస్మస్ సందర్భంగా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని శుభాకాంక్షలు తెలుపుతుంటున్నా. ఈ నెల 25వ తేదీ క్రిస్మస్ సందర్భంగా మీకు శుభములు తెలియజేస్తున్నా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయన గురించి చెప్పబడిన మాట దేవదూతలు ఏమని చెప్పారంటే, మరి ఇదిగో తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును అనే మాట చెప్పారు. అంత మాత్రమే కాకుండా ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం ఏంటంటే, నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. రక్షకుడు, మరి పాపుల రక్షకుడు. బైబిల్ గ్రంథం చదివించే మాట ఏంటంటే, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఎవరు నశించిపోతున్నారు మనకేం అర్థం కాకపోయిండొచ్చు. ఎవరైనా ఒక ప్రమాదం ఉన్నారనుకోండి, చూసిన వెంటనే అరే ప్రమాదం ఉంది రక్షించాలా, ఒకవేళ మనకు చేయగలిగిన సహాయం మనం చేయగలుగుతాం. అయితే మనం చేయలేని సహాయం చేయలేం మన వల్ల కాకపోతే. ప్రియమైన వాళ్ళరా, ఇది ఎలాంటి యొక్క రక్షణ అంటే, పాపము నుండి, అపవాది నుండి, దోషముల నుండి మరి రక్షణ అనేది మనం చూస్తాం. పాపము నుండి, పాపం మానవుల్ని పట్టుకున్నది. ఈ పాపం నుండి మనం ఎందుకు విడిపింపబడాలి, పాపం నుండి మనం విమోచింపబడడానికి గల కారణం ఏమిటంటే, బైబిల్ గానే చెప్పే మాట ఏంటంటే, పాపం వల్ల వచ్చు జీవితము మరణము. మరణం అనగా ఇది రెండవ మరణము మానవునికి. మరి రెండవ మరణం అని మనం చూస్తా ఉంటున్నాం. పాపం నుండి, ఆ పాపం నుండి విడిపించడానికి వచ్చాడు. ఎవరైనా ఈ లోకంలో మంచి మంచి మాటలు, గొప్ప గొప్ప మాటలు అన్ని చెప్పారే కానీ పాపం నుండి విడిపించిన వ్యక్తి ఎవరు లేరు. ఎలాగ విడిపించాడండి యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి? ఏ విధానంలో? బైబిల్ చెప్పే మాట, నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు, మరి దేవుని వెతుకువాడు ఎవరు లేరని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంటున్నది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడుగా, పవిత్రుడుగా మరి ఈ లోకంలోకి వచ్చి ఆయన పాపం నుంచి విడిపింపబడడానికి ఒక గొప్ప కార్యం చేశాడు. ఏంటంటే శిలువ కార్యము. శిలువ ద్వారా మరి శిలువలో మన పాపములు భరించి, మన పాప శిక్షను వహించుకొని, మన పాపానికి వచ్చే శిక్షను భరించి చనిపోయి సమాధి చేయబడ్డాడు. గొప్ప కార్యం ఏంటంటే యేసుక్రీస్తు వారు తిరిగి 3వ దినాన లేయడమే, సజీవుడే లేయడం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మానవునికి ఇచ్చేటువంటి రక్షణ ఎలా ఉంటుందంటే, విశ్వాసము ద్వారా, నమ్మకము ద్వారా, ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నా హృదయంలోకి రండి, నా జీవితం మార్చండి అని మనం ఎప్పుడైతే అడుగుతామో, ప్రియమైన వాళ్ళరా, మనం రక్షిస్తాడు, మన పాప నుంచి విడిపిస్తాడు, పాప క్షమాపణ చేస్తాడు, రక్షణ ఇచ్చి మనకు నిత్య జీవానికి వారసులుగా చేస్తాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క రాత్రికాల సమయంలో, సాయంకాల సమయంలో మీకు మనం చేసేది ఏంటంటే, ప్రభువు మరి మీ హృదయాల్లో దగ్గర ఉన్నాడు. ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించండి అడిగితే క్షమిస్తాడు. మరి అంత మాత్రమే కాకుండా నేను 26 సంవత్సరాల కిందట నేను కూడా ఇలాగే, ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నా హృదయంలోకి రండి, నా జీవితం మార్చని అడిగితే ఆయన క్షమించాడు, నిత్య జీవానికి వారసుగా చేశాడు. కాబట్టి ఆ ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచు, నీవు నీ ఇంటి వారు గొప్ప ఆత్మరక్షణ పొందుతారు. ప్రియమైన వారు, మీరు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే అయితే కాలంలో ఎప్పుడో ప్రార్థన మందిరం ఉంది, బ్రాహ్మణ కూడా వెళ్లే రూట్లో, అక్కడ మీరు ఎప్పుడు వచ్చి శ్రీకృష్ణ వారి గురించి విశదంగా తెలుపుతాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల దైవారాధన ఉంటుంది.
ఈ నెల 25వ తేదీ క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేకమైన కూడిక ఉంటుంది. అంత మాత్రమే కాదు, వాచ్మెన్ సర్వీస్ మరి డిసెంబర్ 31 వాచ్మెన్ సర్వీస్ ఉంటుంది. కాబట్టి ప్రభు నామమున అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం. మీ నిమిత్తం మేము ప్రార్థిస్తాం. ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మహోన్నతుడమైన దేవ, మహాగణుడ తండ్రి, పరిశుద్ధుడవు నాయన, నిత్య నివాసి దేవుడు, సర్వాధికారం కలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడు, నీవు తప్ప వేరే దేవుడు లేడని సెలవిచ్చిన దేవుడు గనుక తండ్రి నీ పాసన్నిధికి వస్తున్నాం. జలదేవ తండ్రి ప్రభు, సువార్త ప్రకటించడానికి తండ్రి ప్రభు, మీ యొక్క పరలోక రాజ్యం గురించి, మీ రక్షణ గురించి తెలియజేయడానికి తండ్రి ప్రభు, మీ కృప ద్వారా తండ్రి ప్రభు సహాయం చేస్తూ వస్తున్నది మీకు వందనాలు, స్తోత్రం తండ్రి. దళదేవ తండ్రి ప్రభు, వాక్యమును విన్నటువంటి ప్రజలందరూ తండ్రి ప్రభు, సహోదరులు సహోదరులందరూ కూడా తండ్రి ప్రభు నీ యందు విశ్వాసం ఉంచగలిగినట్లు తండ్రి ప్రభు, నీవే నిజమైన దేవుడు అని నేను తండ్రి ప్రభు తెలుసుకొని నమ్మి విశ్వాసం ఉంచగలిగినట్లు సహాయం దయచేయండి. వారి హృదయంలో తండ్రి ప్రభు కార్యం చేయండి. ఆపదలో ఉన్న వారిని కాపాడే దేవుడు తండ్రి ప్రభు, ఇరుకులు ఇబ్బందులు సమస్యల నుంచి విడిపించే దేవుడు తండ్రి ప్రభు, ముఖ్యంగా తండ్రి ప్రభు పాపమనేటువంటి నేను తండ్రి ప్రభు దాని నుంచి తండ్రి ప్రభు నువ్వు విడిపించి తండ్రి రక్షించడానికే ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు తండ్రి ప్రభు, పాపంలో ఉండి నశించిపోతే నరకాగ్ని ఉందని తండ్రి ప్రభు తెలియజేయడానికే ఈ లోకానికి వచ్చిన దేవుడు కనుక తండ్రి ప్రభు, పాపములను ఒప్పుకొని వాడు రక్షణ పొందునని సెలవిచ్చినటువంటి వాక్యమును తండ్రి మేము ప్రార్థిస్తూ వస్తున్నాం. తండ్రి ప్రభు, విన్నటువంటి వారందరూ కూడా తండ్రి ప్రభు అనే తండ్రి నీ యందు విశ్వాసం ఉంచగలిగినట్లు, నీవే నిజమైన దేవుడు అని తెలుసుకునగలిగినట్లు, నీ సన్నిధికి రాగలిగినట్లు సహాయం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి బతిమిలాడి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. దగ్గరుండి తీయాలా, ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు, ఆ ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెబుతున్నానని ప్రభు సెలవిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథము బైబిల్ సెలవిస్తున్నది, నశించిన దానిని వెలికి రక్షించటకు మనుష్య కుమారుడు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో వచ్చనని బైబిల్ సెలవిస్తా ఉన్నది. పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడని ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు. అందుకే ప్రజలారా సత్యస్వార్తను తెలుసుకోవాలిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిస్తా ఉన్నారు. ఎలానగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యేసు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు పాపుల కొరకు చనిపోయాను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపి ఉండని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్నది. కనుక అమ్మా అయ్యా అన్న ఎవరు కూడా మరి సత్య ప్రేమైన వాళ్ళారా, మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలంటే మరి ఐటీ కాలనీలో బ్రాహ్మణగూడ వెళ్ళే రూట్లో మరి ఫిబ్రవరి ప్రార్థనా మందిరం ఉంది. అక్కడ మీరు ఎప్పుడు వచ్చా కూడా యేసుక్రీస్తు వారి గురించి విశదంగా తెలుపుతాము. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల దైవారాధన ఉంటుంది. ఈ నెల 25వ తేదీ క్రిస్మస్ సందర్భంగా మరి ప్రత్యేకమైన కూడిక ఉంటుంది. అలాగే వాచ్మెన్ సర్వీస్ కూడా 31 స్టేట్ ఉంటుంది. ప్రాముఖ్యంగా ఇప్పుడు 7 గంటలకి సహోదరుడు దుర్గయ్య ఇంటి వద్ద మరి సెమీ క్రిస్మస్ మీటింగ్ ఉంటుంది. అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం. రండి, దేవుని దీవెనలు పొందవలసిందిగా ప్రభువునారా మీకు మనవి చేస్తుంటున్నాం. మీ నిమిత్తం మేము ప్రార్థిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ,
సమస్తము నిర్వహించి వాడా సర్వాధికారిని దేవా మీకు వందనము. దేవా ఈ సాయంకాల సమయంలో తండ్రి మీ సువార్తమానం ప్రభువా విత్తుచుండగా తండ్రి వినుచున్న చెవులను తండ్రి గ్రహించిన మనసును తండ్రి ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా వారిలో హృదయంలో ముద్రించుకొని అవును నిజమైన దేవుడు యేసు ఆయననే నా పాపము మా పాపము సర్వలోక పాపంలో కలిగి మరణించి తిరిగి లేచిన ఏకైక దేవుడు సజీవుడైన దేవుడు ఆయన నిత్య నివాసైన దేవుడు సర్వాధికారైన దేవుడు సర్వోన్నతుడు మళ్ళీ తిరిగి రానున్న నా కొరకు తిరిగి రానున్న రాజుల రాజు ప్రభుల ప్రభులు నా దేవుడని ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకుని తండ్రి వారి హృదయంలో తండ్రి కార్యాలు జరిగించుకుంటున్నా నీవే దేవుడు నీవే నిజమైన దేవుడని నీ పట్టు మరలినట్టుగా మీరు కృప చూపండి తండ్రి. వినుచున్న చెవులు ప్రభా ప్రతి ఒక్కరు దాన్ని గ్రహించి ప్రభా వారి మనసుల్లో ప్రభా ఇంకా నువ్వు కార్యము జరుగుడెక్కడ ప్రభా నీ నీ మందిరం ద్వారం తెరిచినట్టు తండ్రి కృప చూపండి. అవును తండ్రి ఈ లోకం ప్రభా ప్రతి ఒక్క బిడ్డ తండ్రి ఎవరు కూడా నశించుటకు మీరు ఇష్టం లేని దేవుడు. అవును ప్రభా వారి పాపల కొరకు శాపల కొరకు మీరు మరణించి మీ ప్రశస్తమైన రక్తాన్ని తండ్రి ఆ కలవరిలో చిందించి ప్రభా మా పాపంలను తుడిచివేసిన దేవుడు అయి ఉన్నందుగా మిమ్మల్ని స్తుతిస్తున్నాము. అవును తండ్రి ఇంకా ప్రభా ఎవరైతే మీ వాక్యము వినలేక ఉన్నారు ప్రభా ప్రతి ఒక్క బిడ్డ తండ్రి మీ వాక్యము వారికి విత్తబడినట్టు కృప చూపమని సమస్తం మీ చేతులకు అప్పగించుకుంటూ మరి ముందున్న సమయాన్ని తండ్రి మీ చేతులకు అప్పగించుకుంటూ మీ చిత్తానుసారంగా నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటాను పరమ తండ్రి. చెప్పండి. ప్రభైన యేసు క్రీస్తు వారికే, లోకరక్షకుడైన యేసు క్రీస్తు వారికే, జీవాధిపతి అయిన యేసు క్రీస్తు వారికే, మరణమును జయించిన యేసు క్రీస్తు వారికే, లేచిన యేసు క్రీస్తు వారికే. హల్లెలూయా. రక్షణ పొందయ్యా. చెప్పండి బుచ్చన్న చెప్పు. ఒక 10 వాక్యాలు చెప్పు, తర్వాత సామెతలు 10 వాక్యాలు చెప్పు. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకములకు మనుష్య కుమార్ రూపంలో ప్రతి ఒక్క మనుషుని గురించి పాప క్షమాపణ గురించి మరి భూమి పైన జన్మించాడు. సెలవిస్తున్నారు ప్రభు వారు, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తం అని చెప్పేసి మనకు బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉన్నది. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదని బైబిల్ సెలవిస్తూ ఉన్నది. అయ్యా ప్రజలారా, అమ్మ అక్క, అయ్యా ఎవరైనా మోసపోవద్దు. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదని బైబిల్ సెలవిస్తా ఉన్నది. నేను పాపలనే పిలవచ్చుని గాని నీతి మంతులను పిలువరాలేదని చెప్పేసి యేసుక్రీస్తు బాబు వారు సెలవిస్తా ఉన్నారు. అందుకే నిత్య రాజ్యము పొందాలంటే మరి నిజమైన దేవుని తెలుసుకోవాలని చెప్పేసి మరి ప్రభు ఆశిస్తా ఉన్నాడు. కాబట్టి నేను పాపులను పిలవచ్చుని గాని నీతిమంతులను పిలువరాలేదని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిస్తా ఉన్నారు. తన అతిక్రమములకు దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా పరిశుద్ధులుగా చేయనని పరిశుద్ధ గ్రంథము బైబిల్ సెలవిస్తున్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ విధంగా సెలవిచ్చెను. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడునని యేసుక్రీస్తు ప్రభు సెలవిస్తున్నారు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తున్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. పరలోక రాజ్యము వారిది అని యేసు ప్రభు సెలవిస్తున్నాడు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని యేసు ప్రభు సెలవిస్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తును ఎందరు అంగీకరించారో వారికి అందరికీ అనగా యేసు నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు యేసు ప్రభు అధికారం అనుగ్రహించనని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తున్నది. బైబిల్ సెలవిస్తున్నది. ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూసి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. బైబిల్ సెలవిస్తున్నది. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకమునకు ఎలాగూ ప్రవేశించనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సమాప్తమాయెను. బైబిల్ సెలవిచ్చుచున్నది. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి యేసు ప్రభువును లేపనని
నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే అని బైబిల్ తెలియజేయుచున్నది. భయపడకుము, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడైనది గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నానని ప్రేమగల రక్షకుడు యేసు ప్రభు వారు సెలవిచ్చుచున్నారు. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవునని బైబిల్ సెలవిచ్చుచున్నది. భూ దిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడని ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవిస్తున్నారు. ప్రేమైన వాళ్ళారా, మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలంటే మీకు దగ్గర ఐటీఐ కాలంలో హెబ్రోన్ ప్రార్థనా మందిరం ఉంటుంది. అక్కడ మీరు ఎప్పుడు వచ్చి కూడా యేసుక్రీస్తు వారి గురించి విశదంగా తెలుపుతాము. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు దైవారాధన ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఈ నెల 25 క్రిస్మస్ సందర్భంగా అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాము. రండి, దేవుడు పొందండి. వాచన సర్వీస్ కూడా ఉంటుంది. కాబట్టి రండి, దేవుడు పొందవలసిందిగా ప్రభునామ మీకు మనవి చేస్తుంటున్నాం. మీ నిమిత్తం మేము ప్రార్థిస్తాం. మోకాలంగడి అందరూ మోకాలంగడ. పరలోకమందున తండ్రి, ప్రభువైన యేసునామమున మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నా. ఈ రోజు ప్రభువా చెప్పబడిన చిన్న మాటలు ప్రభువా మానవ బలహీనతను బట్టి చేసిన స్వార్థ దీవించండి. ఇంకా ముందు కొంది ఉంది ప్రభువా, కనికరించండి. నిత్య జీవార్థమైన మాటలు వినిపింపబడ్డాయి ప్రభువా. మాటలు వారి హృదయాల్లో కార్యం జరిగించండి, మా హృదయాల్లో కూడా కార్యం జరిగించండి ప్రభువా. మీకు స్తోత్రములు చెల్లిస్తూ కృతజ్ఞతాపూర్వక వందనాలు చెల్లిస్తూ ప్రభువా, మీరు పాపుల కొరకే చనిపోయి సమాజములు తిరిగి లేచారని ప్రేమించిన దేవుడని మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం, అనేకులకు ప్రజలుపరిచినాం. కాబట్టి మీరే వారి హృదయాల కార్యం జరిగించవలసిందిగా ప్రభువైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన వాళ్ళని ఇప్పుడు 7 గంటలకి సోదరుడు దుర్గయ్య ఇంటి వద్ద సెమీ క్రిస్మస్ మీటింగ్ ఉంటుంది. అందరూ కూడా ప్రేమపూర్వక ఆహ్వానిస్తుంటున్నాం. రండి, దేవుని పొందవలసిందిగా ప్రభునామమున మీకు మనవి చేస్తుంటున్నాం. చెప్పండి, ప్రభువైన యేసుక్రీస్తు వారికి, లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారికి, మనుషుల పాపాలు భరించిన యేసుక్రీస్తు వారికి, పాప శిక్షణ అనుభవించిన యేసుక్రీస్తు వారికి, చనిపోయి సమాజపడి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. పాట సంఖ్య పైన ఆకాశం అందున్న లక్ష్మీ పైన ఆకాశం అందున్న చిన్న పాటల పుస్తకంలో 66. ఆకాశమందున్నా క్రిందున్న భూలోకమందున్నా లేదు పైనున్న ఆకాశమందున్నా క్రిందున్న భూలోకమందున్నా లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. యేసుక్రీస్తు వారి నామంలో ఈ యొక్క మరి సాయంకాల సమయంలో మీకు శుభములు తెలియజేస్తుంటున్నాం. ఈ నెల 25వ తేదీ క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేకంగా మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్న శుభాకాంక్షలు తెలుపుతుంటున్నాం. ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు జన్మించారు ఈ లోకంలో? యేసుక్రీస్తు వారు తానే చెప్పాడు. ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే జీవం ఇవ్వడానికి, సమృద్ధి అయిన జీవము మానవులకు ఇవ్వడానికి వచ్చాడు. జీవం అంటే ఏమిటి? మనం బ్రతికే ఉన్నాం కదా, నిజమే మనం బ్రతికున్నాం. కానీ మన జీవము, ఆయన ఇచ్చే జీవం ఎలాంటిదంటే పరలోకంలో అనగా దేవుని రాజ్యంలో మానవుడు జీవించగలిగే జీవం. మనం ఆలోచిస్తే ఆ యొక్క చంద్రమండలానికి వెళ్తా ఉంటారు. కొంత ఆకాశంలో కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇక గాలి అనేది ఉండదు. మరి చంద్రమండలానికి వెళ్ళిన తర్వాత గాలి అసలుకే ఉండదు. చాలా ప్రమాదకరం మనం పీల్చుకునే గాలి, జీవవాయువు.
అది ఉండదు. కాబట్టి అక్కడ వెళ్ళేటప్పటికి ఏం చేస్తారంటే భూలోకం నుంచి కొంత గ్యాస్ సిలిండర్ ని మానవుడు పైకి తీసుకుని వెళ్తాడు. దాని ద్వారా కొన్ని దినాలు బ్రతకడానికి వీలుంటుంది. ఆ గ్యాస్ సిలిండర్ అయిపోతే మళ్ళా చనిపోతాడు. అయితే మరి అలాగనే పరలోకంలో మానవుడు వెళ్ళాలంటే జీవం, నిత్య జీవం మానవునికి అవసరం. ఈ నిత్య జీవం మానవునికి ఉందా లేదా అంటే మానవుడు ఒకప్పుడు ఉండేది. దేవుడు మొట్టమొదటి మానవుడు తయారు చేసినప్పుడు మరి ఆదాము వరకు జీవమునిచ్చాడు. అయితే అది నిత్య జీవమై ఉన్నప్పటికీ వారు దేవుడి మాటను తృణీకరించిన వారై పాపం చేశారు. ఆ పాపం ద్వారా వచ్చిన శిక్ష ఏమిటంటే ప్రియమైన వాళ్ళరా మరణము. పాపం ద్వారా వచ్చే శిక్ష ఏంటంటే మరణం. ఈ మరణము ద్వారానే మానవుడు నిత్య జీవంలోకి వెళ్ళలేకపోతా ఉంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా దీనికి కారణం ఏమిటంటే పాపమే. మానవుడు నిత్య జీవంలో ప్రవేశించలేకపోవడానికి గల కారణము పాపం. ఈ పాపము మానవుల్లో, ప్రతి మానవుల్లో ఉంది. బైబిల్ చెప్పే మాట ఏంటంటే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుకూల మహిమను పొందలేకపోతా ఉంటున్నారు. ఏ భేదం లేదు. మరి నీతిమంతులు లేడు, ఒక్కరు లేడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. మరి అలాంటప్పుడు మానవుడు నిత్య జీవాన్ని పోయే మార్గం ఎలా? ఎవరు తీసుకెళ్తారు? ఎవరు ఈ మార్గంలో నడిపిస్తారు? ప్రియమైన వాళ్ళరా, ఏ పరలోకంలో అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నాడో ఆ ప్రభువే ఈ లోకంలోకి 2025 సంవత్సరాల క్రిందట మన కొరకై జన్మించి మానవుడికి నిత్య జీవం అనుగ్రహించడానికి కొరకై జీవించాడు. ఆయన జీవించిన దినాలు మరి 33 సంవత్సరాలు బ్రతికి అనేకమైన గొప్ప మాటలు చెప్పాడు. ఇప్పటికి కూడా ఆ మాటలు సజీవమై ఉన్న అనేకమైన వారిని మార్చగలుగుతూ వచ్చాయి. అంత మాత్రమే కాదు, ఆయన ఈ లోకంలో మానవుడు నిత్య జీవం పొందేటటువంటి ఒక మార్గము, ఒక ఏర్పాటు చేశాడు. ఏంటంటే ఆయన శిలువ మార్గము. అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకై తన ప్రాణాలు అర్పించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. మన పాపాలు తనపై వేసుకున్నాడు. మన దోష శిక్షను భరించినాడు. మన కొరకై తనను తానే అర్పించుకున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చేసే కార్యం ఏమిటంటే ఆయన సజీవుడే, నిత్య జీవం కలిగిన వాడే ఉన్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానించే మాట ఏంటంటే మీకు నిత్య జీవం ఇస్తాను. సజీవుడైన ప్రభు నిత్య జీవం గురించాడు. ఎలాగిస్తాడని నిత్య జీవం అంటే నమ్మకం, విశ్వాసం. ఏ మనుషుల హృదయంలో అయితే యేసు ప్రభు వారు హృదయంలో ఉంటాడో అది నిత్య జీవమే. ప్రియమైన వాళ్ళరా, మన హృదయంలో పాపం కదా, మన పాపం ఎలా పోతుందంటే మన కొరకే ప్రాయశ్చిత్తం చేసిన యేసు ప్రభువుని విశ్వాసం ఇచ్చిన మనమందరం కూడా పాప క్షమాపణ పొంది ప్రభు ప్రియమైన వాళ్ళరా నిత్య జీవం పొందుతాం. కాబట్టి ఆ ప్రభుని యేసుక్రీస్తు నిత్య జీవం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మాట విని ఆయన పంపిన విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోకి రాక మరణంలోని జీవులకు దాటిన్నాడని యేసుక్రీస్తు వారు సెలవిస్తా ఉంటున్నాడు. కాబట్టి ఆ ప్రభుని యేసుక్రీస్తున్నది విశ్వాసం ఉంచు, నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు, నిత్య జీవం పొందుతారు. నేను కూడా 26 సంవత్సరాల కిందట నేను నా ప్రభుని యేసుక్రీస్తు వారు సంతోషంగా అంగీకరించాను, నిత్య జీవం పొందాను. ప్రభా నేను పాపిని, నా పాపాలు క్షమించు అంటే నిత్య జీవం నాకు అనుగ్రహించాడు దేవుడు. కాబట్టి ఈ లోకం విడిచిన తర్వాత నిత్య జీవునికి వెళ్తానని నమ్మిక నాకు ఇచ్చాడు. విశ్వాసమే, నమ్మకమే. మనం ఏం చేయాల్సిన అవసరం, కులం, మతం, పేరు ఏం మార్చుకోవాల్సిన అవసరం లేదు. మన హృదయంలో పాపం పోవడానికి కూడా యేసుక్రీస్తు వారి కార్యం చేశారు. కాబట్టి ఆయన విశ్వాసం ఇచ్చిన మనకు నిత్య జీవం కలుగుతుంది. కాబట్టి మీ నిమిత్తం మేము ప్రార్థిస్తాం. ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా నీకు వందనం తండ్రి. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా. దేవా మహోన్నతుడవు, సర్వాధికారి దేవుడవు, సర్వోన్నతుడవు తండ్రి. నీ నామంలో తండ్రి వ్యక్తపడిన వాక్యం ప్రభువా ఒకడు కూడాను పాడైపోకుండా ప్రభా ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో తండ్రి కార్యం జరిగినట్లుగా కృప చూపండి. మరి ప్రభా మీ నామం తండ్రి, మీ వాక్యం ప్రభా ప్రతి ఒక్కరు గ్రహించి ప్రభా మీరే నిజమైన దేవుడు, సర్వాధికారి దేవుడు, సర్వోన్నతుడు, మా రక్షకుడు, మా పాపంలో శాపములు తొలగించే దేవుడు, మా కొరకు తండ్రి రక్తం కాచి ప్రభా మా పాపములన్నీ విడిచిపెట్టిన దేవుడని, తొలగించిన దేవుడని తెలుసుకుంటే వారికి మంచి మారు మనసు దయచేయండి. మరియు ప్రభా ప్రతి ఒక్క బిడ్డ తండ్రి ఆది నుంచి అంతవరకు, భూమి పునాదం నుంచి ప్రభా ఆది అంతవరకు తండ్రి మీరే ఉన్న దేవుడని, మీరే నడిపించే దేవుడని, సర్వాధికారం గల దేవుడని తండ్రి
మనిషి తండ్రి మరణం తర్వాత ప్రభా మీ దగ్గరకు వచ్చింది తండ్రి, మళ్ళీ లెక్క చెప్పుకోవాల్సి వస్తుందని ప్రభా. ప్రతి ఒక్కరు గ్రహించవలసినట్టుగా వాళ్ళ జ్ఞానం దయచేయండి. మరియు తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి నీ వాక్యాన్ని దాన్ని గ్రహించి మారు మనసు పొంది నీ తట్టు మారినట్టు కృప చూపమని మరి సమస్తం మీ చేతులకు అప్పగించుకుంటూ మీ చిత్తానుసారాన్ని జరించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం అనుకుంటుంది. ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు 7 గంటలకి సోదరుడు దుర్గయ్య ఇంటి వద్ద మరి సెమీ క్రిస్మస్ మీటింగ్ ఉంది. అందరిని కూడా ప్రేమపూర్వక ఆహ్వానిస్తుంటున్నాం. రండి, దేవుని దేవులు పొందవలసిందిగా ప్రభునామమున మీకు మనం చూస్తున్నాం. రెడీకి పెట్టుకోండి, ఒక్క వచ్చిన మాట అంతే. అదేలే అంతేనా, ఒక్క వచ్చినమే పాడి. పాట సంఖ్య 412. నా మాట విలువని ప్రభువు. పాట సంఖ్య శివుని గీతాలు. నా మాట వినుమని ప్రభువనేను. మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము ప్రభు వారు సెలవిస్తున్నారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తున్నది ఏమనగా, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నదని బైబిల్ సెలవిస్తున్నది. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడును రాడని యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిస్తున్నారు. సత్యవేద గ్రంథము బైబిల్లో సెలవిస్తున్నది మనగా, అందరూ పాపము చేసి దేవుడు యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ విధముగా సెలవిస్తున్నాడు, శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టు కాదు, నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, విరవనీయకుడి అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నాడు. అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు చనిపోయెను, లేఖనముల ప్రకారము లేపబడెను అని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తున్నది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు నందు విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కరు కూడా ఆయన కుమారులుగాను ఆయన కుమార్తెలుగాను చేయబడతారు, ఆయన రాజ్యంలో నివసిస్తారు. కాబట్టి ఈ విషయాన్ని మీకందరికీ తెలియజేయడం మాకు ఎంతగానో సంతోషకరంగా ఉంది. కాబట్టి పరలోక రాజ్యము అంటే యేసుక్రీస్తు ప్రభువు నందు విశ్వాసం ఉంచడం వలన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచు లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను పరిశుద్ధ గ్రంథము సెలవిచ్చుచున్నది. సహా పాట పెట్టు. ఇల్లు వచ్చింది పాట 408 శక్తి ఒక పల్లవి చరణం. జన్మంబుతోనే పాపివి నీవు, నీతిమంతుడే లేడు. జన్మంబుతోనే పాపివి నీవు, నీతిమంతుడే లేడు. కామ క్రోధాలు మోహ పాపపుడగులివియే. కామ క్రోధాలు మోహ పాపపుడగులివియే. తెరువు నీవు జయ ద్వారంబు నేడే, ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా, వేచియున్నాని తీర్పుని కొరకై. పరములకి గూట కాయాత పడుము, తెరువు నీ హృదయమును.
అయ్యా, దేవుడు యేసుక్రీస్తు ప్రభువు సెలవిస్తున్నదేమనగా, ప్రతి మనిషి పాపము చేసి ఉన్నాడు గనుక ఆయన జన్మించి ఈ భూమి మీద మానవ రూపంలో, మనుష్య కుమారు రూపంలో జన్మించి ప్రతి మనిషికి పాప క్షమాపణ నిమిత్తమై ఈ భూమి మీద పుట్టాడు. ప్రతి ఒక్కరికి ఒకనాడు చనిపోవాలి. ఆత్మకు మరణం లేదు, శరీరం విడవబడుతుంది. ఆత్మకు మరి క్షమాపణ ఎలా అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించాల్సిందిగా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మనుషునికి దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. అక్కలు, అమ్మలు, అయ్యలు ఎవరైనా అయ్యా మోసపోవద్దు, నిత్య జీవం ఉన్నది. మరి చనిపోకనాడు మనం మరణించాల్సిన సమయం ఒక రోజు వస్తుంది. మరి మరణించిన తర్వాత శరీరాన్ని తీసుకుపోయి మరి సమాధి చేస్తారు. మరి ఆత్మకు రక్షణ ఎక్కడిది? ఒక్కసారి ఆలోచించాల్సిందిగా యేసుక్రీస్తు ప్రభువు సెలవిస్తున్నారు. ప్రతి ఒక్కరు పాపం చేసి దేవుడు అనుగ్రహించి కృపను పొందలేకపోతున్నారు. అందుకే ఆయన మనందరి కోసం ఈ భూమి మీద జన్మించాడు కాబట్టి, ఆయన రక్తం కార్చాడు, సిలువలో మరణించాడు, తిరిగి 3వ రోజు లేచాడు. కాబట్టి ఈ సత్యాన్ని తెలుసుకొని ఆ దేవుణ్ణి, ప్రభువా నా హృదయంలోకి రమ్మని చెప్పేసి ఆహ్వానిస్తే దేవుడు వస్తేందుకు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి తెలుసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రార్థన చేస్తున్నాము. రండి, ఆడికి వెళ్తున్నాను. ఈరోజు తండ్రి కొంత సువార్త జరగడానికి కృపకే స్తోత్ర. మానవ బలహీనతను బట్టి పాటలు కానీ వాక్యం కానీ కొంత వినిపింపబడుతూ వచ్చింది. ఏ మాటలైతే విన్నారో, ఏ మాటలైతే వారు చేయబడిందో వారందరి హృదయాలు కార్యం జరిగించండి. ఎక్కడెక్కడైతే దేవుడి వాక్యం బోధించగలుగుతూ వచ్చాము అక్కడ అందరి హృదయాలు కూడా కార్యం జరిగించున్నాయన. నిత్య జీవం మాటలు దయచేయండి. ప్రభువా మీ కృపను కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు దీవించండి. సువార్త కొరకు వచ్చిన వారందరూ కూడా మీరు దీవెనతో నింపవలసి మనవి చేస్తూ మా ప్రార్థన దేవ మీకు ఎంతో స్తోత్రములు చెల్లిస్తూ ప్రభు ఉన్నటువంటి కార్యక్రమం కొరకు, సెమీస్ క్రిస్మస్ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి, సహాయం చేయండి. కృతజ్ఞతాపూర్వక వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. చెప్పండి. ప్రభువైన యేసుక్రీస్తు వారికి జై. సువార్తల ఇద్దరికి సహాయపడిన యేసుక్రీస్తు వారికి జై. పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు వారికి జై. జీవాధిపతి అయిన యేసుక్రీస్తు వారికి జై. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన ఇప్పుడు మరి 7 గంటలకి ఇక్కడ సెమీ క్రిస్మస్ మీటింగ్ ఉంటుంది దుర్గైనట్లో. అందరూ కూడా ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాం. రండి, దేవుడి దీవెనలు పొందవలసింది ప్రభువును మీకు మనవి చేస్తుంటున్నాం.